నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ జిల్లా రేకుర్తి మాజీ సర్పంచులు నందెల్లి ప్రకాష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వారి మాటలోనే విందాం. సార్ నమస్కారం. తిరుపతి లడ్డూలో జరిగిన కల్తీ విషయంలో కరీంనగర్ నుంచి మీరు ఒక్కరే మొట్టమొదటిసారిగా స్పందించారు. ఎవరు స్పందించకముందు మీరు మొట్టమొదటిసారిగా మీరే స్పందించారు. మీరు ఆ విధంగా స్పందించడానికి గల కారణం ఏంటిదో చెప్తారా సార్? ఇప్పుడు ఏ కులమున్నా కానీ సనాతన ధర్మం అంటే పూర్వం ఆది మొదటి నుండి ఉన్నది అన్నట్టు. సనాతన అంటే ధర్మం అంటే హిందువులకు సంబంధించిన ధర్మం అంటే మంచి న్యాయం. ధర్మం అంటే సనాతన ధర్మం అంటే ప్రతి వ్యక్తి కూడా మంచి మార్గంలో వెళ్ళండి, మంచి పనులు చేయండి, ధర్మాన్ని కాపాడండి అని. అంటే అక్కడ ఏ కులమన్నా కానీ సనాతన ధర్మం అంటే ఈ కాలంలో ఏమిటంటే అదొక విహెచ్పికి సంబంధించింది, బీజేపీకి సంబంధించింది, బజరంగ దళానికి సంబంధించింది, హిందువులకు సంబంధించింది అని అందరూ అనుకుంటారు. ఆ విధంగా కాదు. సనాతన అంటే సనాతన, దాని అర్థం పురాతనమైనది. అంటే భూమి పుట్టినప్పటి నుండి ఉన్న ధర్మం అన్నట్టు సనాతన ధర్మం. ధర్మం అంటే మంచి, అంటే మంచి పనులు చేయండి, ధర్మాన్ని కాపాడు. అంటే మనం మంచిని కాపాడినప్పుడే, ధర్మాన్ని కాపాడినప్పుడే, మన ఆలోచన మంచిగా ఉన్నప్పుడే దాన్ని ధర్మం అంటారు. అంతే, దాన్ని సనాతన ధర్మం అంటారు. కాబట్టి సనాతన ధర్మం అనే దానికి అర్థం ముఖ్యంగా ఇది నాకు తెలిసినంత వరకు చెప్పగలుగుతాను మేము. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు తిరుపతి అంటే కలియుగ, అంటే ప్రపంచంలో ఈ వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తున ఈ కలియుగ అవతారం అంటే నేను కలియుగంలో తిరుపతి అనేది చాలా ముఖ్యమైన దేవస్థానం. మరి అలాంటి తిరుపతి దేవస్థానంలో రోజుకు 50,000 నుండి 1,00,000 మంది వరకు దాదాపు తిరుపతి దేవుని దర్శనం చేసుకుంటారు. అంటే అంత నమ్మకం, అలాంటి నమ్మకం ఉన్న తిరుపతిలో పవిత్రమైన ప్రసాదంలో నెయ్యిలో కల్తీ జరిగిందని, అది జంతువుల కళేబరాల యొక్క నెయ్యి, నూనె వాడిండు అన్న ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆరోపణ చేస్తున్న సందర్భంగా ఏంటంటే మనం ఇది నిజమా అబద్ధమా అని తేలాలంటే మనం ఏం చేయాలి? ఒక సెంట్రల్ గవర్నమెంట్ వల్ల ఒక ఈ హిందూ మతాల మీద కానీ, హిందూ ధర్మం మీద కానీ, అంటే హిందూ మనోభావాలకు దెబ్బ తగలకుండా రాజకీయ నాయకులు రాజకీయం చేయకుండా ఒక కమిటీ ఏర్పరిచి ఆ కమిటీ నిజ నిర్ధారణ చేయాలని మేము దాని మీద ముందు స్పందించడం జరిగింది కరీంనగర్ జిల్లాలో. ఎందుకంటే మాకు ఇప్పుడు గంగుల కమలాకర్ గారు ఉన్నారు, అతను ఎప్పుడు చెప్తుంటాడు ప్రజల కొరకే ముందుకెళ్ళండి అని. కాబట్టి మేము ఏ పార్టీలో ఉన్నా మేము ప్రజల కొరకు ఎప్పుడు ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు కూడా తిరుపతిలో జరిగింది తప్పు. అది అంటే హిందువుల మనోభావాలు దెబ్బతలిగే విధంగా ఉన్నాయి, మరి ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అయ్యే విధంగా ఉన్నాయి. మరి ఏమైనా దురుద్దేశంతో కూడా డబ్బుల కొరకు దురుద్దేశంతో చేయడం జరిగిందా? కాబట్టి దీని మీద ఏంటంటే ముఖ్యంగా మేము కోరుకునేది అంటే సిబిఐని ఇప్పటి వరకు కూడా దేశంలో ప్రజలు నమ్ముతున్నారు సిబిఐ. కాబట్టి సిబిఐ విచారణ చేస్తే పూర్తిగా తేటతెల్లం అయిపోతుంది ఎవరేం చేశారు. రాజకీయం ఉన్నదా, నిజమే జరిగిందా, జరిగితే ఎవరైతే రివర్స్ టెండర్ తీసుకున్నారో మరి నిజంగానే ఆ టెండర్ తీసుకున్న వ్యక్తులు ఆ ఫామ్ నేను సప్లై చేసే వాళ్ళు తప్పు చేసినా అని మనకు తేలిపోతుంది. ఆ విధంగా అక్కడ ఒక తప్పు జరిగింది కాబట్టి, పవిత్రమైన హిందువులకు పవిత్రమైన దేవాలయం తప్పు జరిగింది కాబట్టి, పవిత్రమైన ఆ లడ్డూ ప్రసాదంలో తప్పు జరిగింది కాబట్టి మేము స్పందించడం జరిగింది. ఈ కరీంనగర్ రాజశేఖర రెడ్డి గారికి, జగన్ గారికి అత్యంత సన్నిహితులుగా, అభిమానులుగా, జిల్లా స్థాయిలో నాయకులుగా పనిచేసినారు. వారి ఇప్పుడు జగన్ గారి హయాంలోనే మొన్న ఉన్నటి వరకు సీఎంగా ఉన్నారు జగన్ గారు. వారి హయాంలోనే ఈ లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి వారిపైన ఇప్పుడు అభియోగం మోపినరు. అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ఇప్పుడు స్పందించిన విధానాన్ని బట్టి చూస్తే మీరు జగన్ గారి వైపు ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు వైఎస్ జగన్ గారు ఒక పులి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారు పులి కడుపున పులి పుట్టినట్టే పోరాటం చేసి ప్రజల కొరకు ముందుకెళ్ళారు. కానీ ఇక్కడ ఏంటంటే హిందువులకు పవిత్రమైన దేవాలయంలో ఒక అబండాలు, ఒక ఆరోపణలు వచ్చినాయి. వాటిని తేటతెల్లం చేయడానికి జగన్ గారు కూడా ముందుండాలి. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కరీంనగర్ జిల్లాలో
మొట్టమొదటిసారిగా నందెల్లి ప్రకాష్ గారే పూర్వ కరీంనగర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. ఎప్పుడైతే సోనియా గాంధీ గారు జగన్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిసి జగన్ గారు వేరే పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తా అన్నాడో అప్పుడు మేము కూడా వైఎస్ఆర్ జగన్ పార్టీలో పూర్వ కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి వ్యక్తిగా జైలు రావడం జరిగింది. ఇక్కడ మేమేంటంటే రాజశేఖర్ రెడ్డి, జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేసీఆర్, మోడీ, హరీష్, ఈ విధంగా హరీష్ అన్న ఈ విధంగా కాదు. అక్కడ పార్టీలు ముఖ్యం కాదు, కులాలు ముఖ్యం కాదు. ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు దాని మీద స్పందించడం మా విధి, మా విధానం. ఆ విధంగా మేము ముందుకు కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి ఇప్పటి వరకు ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆయన కొడుకు జగన్. రాజశేఖర రెడ్డి గారు కూడా మేము అభిమానం ఉండి మేము కూడా కాంగ్రెస్లో పనిచేయడం జరిగింది. ఏ విధంగా అయితే మార్పులు జరుగుతున్నాయో మార్పులు బట్టి మేము ముందుకు కూడా జరిగింది. మా గ్రామం ఎప్పుడైతే విలీనం జరుగుతుందో తెలిసిందో అప్పుడు మేము టీడీపీని కాంగ్రెస్ రావడం. మళ్ళీ ఎప్పుడైతే జగన్ పోరాటం ఎవడదని తెలిసిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం. ఎప్పుడైతే జగన్ తెలంగాణకు అపోజిట్ చేయడం జరిగిందో అప్పుడు జగన్ను విడిచి టీఆర్ఎస్ పార్టీకి రావడం. అంటే ఈ విధంగా మేము జగన్కు వ్యతిరేకం కాదు. అక్కడ రాజశేఖర్ వ్యతిరేకం. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇప్పటివరకు మనుషుల గుండెలు ఇప్పటివరకు ప్రతి ఒక్క నాయకుడు కూడా మనుషుల గుండెల్లో వాళ్ళ హృదయాల్లో నిలిచిపోయే విధంగా పనులు చేయాలి. కాబట్టి మాకు జగన్ వ్యతిరేకం కాదు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే జగన్ తప్పు చేసిందా, చంద్రబాబు నాయుడు అబండాలు ఇస్తున్న జగన్ మీద పెట్టుబడుతుంది అంతే. నిజాలు ఏంటి అని తెలుస్తాయి అంటారు. ఇక్కడ చూడండి, ఏసీబీ ఎంక్వైరీ జరిగిన, సిబిసిఐడి ఎంక్వైరీ జరిగిన, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండే ఏసీబీ కానీ సిబిసిఐడి. కాబట్టి వాటి మీద నమ్మకం ఎవరికి ఉండదు. కాబట్టి సిట్ వేస్తారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సిట్ వేస్తారు. ఆ సిట్ వేసినప్పుడు ఏంటంటే ఐపీఎస్, ఐఏఎస్ ఉంటుంది. దాని ఆ సిట్ వేసినా అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడానికి ఉంటుంది. కాబట్టి ప్రజలు నమ్మరు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ జరిగితే లేదంటే సిట్టింగ్ జడ్జి ద్వారా, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ, ఈ తిరుపతి పవిత్రమైన లడ్డు కల్తీ జరిగిన దాని మీద సిట్టింగ్ జడ్జి కానీ సిబిఐ కానీ విచారణ చేస్తే బట్టబయలవుతుంది, మనకు తెలిసిపోతుంది. అంటే ఈ కల్తీ నెయ్యి ఎవడైతే పంపించిండో వాడు కల్తీ చేసిందా, లేదంటే చైర్మన్ కమిటీ కల్తీ చేసిందా, లేదంటే నిజంగానే సీఎం గారు కల్తీ చేసిరా, లేదంటే ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడుతున్నాడు. అంటే రాజకీయం కొరకు హిందువుల మనోభావాలతో ఆటలాడుకునే విధంగా ఎవరు ఉండద్దని మేము కోరుకుంటున్నాం. మాకు జగన్ శత్రుత్వం కాదు, రాజశేఖర్ శత్రువు కాదు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా శత్రువు కాదు. మేము అందుకే అంతకుముందు ఒకసారి ఇచ్చినాం. ఎన్టీఆర్ లాగా, రాజశేఖర రెడ్డి లాగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ లాగా వారి ముగ్గురికి ఇప్పటికీ పేరుంది భారతదేశంలో. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ప్రజల కొరకు పనిచేయాలి. కానీ నేను ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ మీద చర్యలు తీసుకుంటా, పగ తీర్చుకుంటా అని పాతయాన్ని తోడుకుంటా పోయే బదులు అసలు నేను ప్రజలకి ఏం చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచించాను. నేను ఇంతకుముందు గతంలో కూడా ఒకసారి ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారి మీద. మీరు కూడా మంచి పనులు చేయండి. ఎన్టీఆర్ లెక్క, రాజశేఖర రెడ్డి లెక్క, కేసీఆర్ లెక్క పేరు సంపాదించుకోదు. ఎందుకంటే ఎప్పుడు చనిపోతాం తెలియదు. సత్య లోపల మంచి పని చేయాలి అంతే అని రేవంత్ రెడ్డి గారు మేము సూచన చేయడం జరిగింది. ఓకే సార్. అయితే సార్ మీరు మొన్న ఒక ప్రకటన చేస్తూ యువ సైన్యాన్ని తయారు చేస్తా, అన్యాయాలు అక్రమాలపైన పోరాటం చేస్తాం అని అన్నారు. ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారు? ఒక రేకుర్తికే గ్రామానికే ఈ 17, 18, 19 డివిజన్లకే పరిమితం చేస్తారా, లేకపోతే జిల్లాలకు వ్యాప్తింపజేస్తారా, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తారా? షరీఫ్ గారు, ఇప్పుడు ఇది ఏ ఛానల్ అండి? టీడీ న్యూస్ కేఎన్ఆర్ సార్. టీడీ న్యూస్ కేఎన్ఆర్. అయితే మీరు ఇప్పుడు ఎక్కడో జన్మించారు, ఇప్పుడు రేకుర్తిలో వచ్చి నివసిస్తున్నారు. అవును సార్. అంటే మీరు జన్మించిన స్థలానికి న్యాయం చేయాలి, రేకుర్తికి న్యాయం చేయాలి, అవును. అన్నిటికన్నా ముఖ్యంగా ధర్మానికి న్యాయం చేయాలి. వాస్తవం. ధర్మం అంటే మంచి ఆలోచన ముందుకెళ్ళాలి. వాస్తవం. ఇక్కడ ఏంటంటే మనకు రేకుర్తి అని, కరీంనగర్ అని, ముస్లిం అని, క్రిస్టియన్ అని, హిందూ అని ఉండదు. ఎందుకంటే గతంలో మేము 13 సంవత్సరాలు పోలీసు ఉద్యోగం చేసినాం. 13 సంవత్సరాలు. 1979లో పోలీసు ఉద్యోగంలో చేరి
1991లో రాజీనామా చేస్తాం. రాజీనామా కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నక్సలైట్లను చంపడం ఇష్టం లేక రాజీనామా చేయడం జరిగింది. నక్సలైట్లను కూడా చంపడం ఇష్టం లేకుండా, ఎందుకంటే ఆ కాలంలో నక్సలైట్లు భూస్వాముల మీద పోరాటం చేశారు. రైతాంగ తెలంగాణ కొరకు కూడా పోరాటం చేసిన దాంట్లో నక్సలైట్లు ఉన్నారు. మరి ఈ విధంగా 13 సంవత్సరాలు పోలీసు ఉద్యోగం చేసి ఎన్నో మెడల్స్ తీసుకున్నాం. లాంగ్ రన్నింగ్లో కానీ, ఫుట్బాల్లో కానీ, వాలీబాల్లో కానీ, ఫైరింగ్లో మేము థర్డ్ వచ్చినాం, స్టేట్లో థర్డ్ వచ్చిన ఫైరింగ్లో. ఆదిలాబాద్ జిల్లాలో రేంజ్ మీట్ జరిగినప్పుడు హైదరాబాద్లో సెకండ్ వచ్చిన ఫైరింగ్లో. రైఫల్ షూటింగ్ ఉంటుంది, 303 స్నాప్ షూటింగ్, అంటే టార్గెట్ కనబడదు, ఇట్లా వస్తుంది ఇట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా వస్తే ఇట్లా వెళ్ళిపోతుంది. దాన్ని స్నాప్ అంటారు. స్నాప్ అంటే రావడం మళ్ళీ వెళ్ళిపోవడం, కనబడి మళ్ళీ వెళ్ళిపోవడం. స్నాప్ షూటింగ్లే 300 yardsకి వెళ్ళి రైఫల్ మేము ఫైరింగ్ చేస్తే 300 అంత పెద్ద ఫైర్ చేస్తేనే థర్డ్ ప్లేస్ స్టేట్లో వచ్చినాం, రేంజ్లో సెకండ్ వచ్చినాం. రేంజ్ అంటే అప్పుడు మనకు వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఇట్లా కలిపి దాంతో ఒక రేంజ్ ఉండేది. స్టేట్లో థర్డ్ వచ్చింది. అంటే మేము అప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్నో పథకాలు, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారితో 1986లో ఉత్తమ సేవ పథకం తీసుకున్నాం. మేము ఎన్నో ఎన్కౌంటర్ కూడా చేయడం జరిగింది, స్పోర్ట్స్లో కూడా పాల్గొనడం జరిగింది. ఒక పంచలో విగ్రహాన్ని కూడా గూడూరులో మైనింగ్ డిప్లొమా చేస్తున్న విద్యార్థులు కూడా అక్కడ దొంగతనం చేసి పంచలో విగ్రహాన్ని కూడా కరీంనగర్ అమ్మడం జరిగితే దాన్ని దొరకపట్టడం జరిగింది. అంటే ఇలా గోల్డ్ రికవరీలో కూడా ఎన్నో మెడల్స్ తీసుకొచ్చినాం. పంచలో విగ్రహాన్ని దొరకబట్టాం, నక్సలైట్లను చంపినాం. స్పోర్ట్స్లో కూడా హయ్యెస్ట్ నందెల్లి ప్రకాష్ అంటే కరీంనగర్ జిల్లా పోలీసులో నందెల్లి ప్రకాష్ అంటే హార్ట్ఫుల్ రన్నరు, ఫుల్ ఫైరర్, నెక్స్ట్ అయినా పట్టుకుంటాడు, దొంగలను పట్టుకుంటాడు పేరు అప్పుడు సంపాదించుకున్నాం. అంటే ఆ విధంగా మేము ముందుకు పోయిన ఒక రేకుడితేనే కాదు, మాకు పూర్వ కరీంనగర్ జిల్లా అంటే కూడా మాకు ప్రేమ, అభిమానం. మరి ఈ విధంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్లో 13 సంవత్సరాలు చేసి దాని తదుపరి 2001లో ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లోకి వచ్చి ఊరుగాని ఊర్లో ఈ రేకుర్తి గ్రామంలో మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ వేసి రాజీనామా చేస్తే మా నాన్నగారు ఇక్కడ స్థలం తీసుకుంటే ఆ స్థలం కొరకు ఇక్కడ వచ్చి నేను అప్పుడు రాజీనామా చేయడం జరిగింది. ఎందుకు రాజీనామా చేసినామంటే నక్సలైట్లు చంపడం ఇష్టం లేకుండే. ఎందుకంటే నక్సలైట్లు కూడా భూస్వాముల మీద పోరాటం చేస్తారు కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళే. పాపం ఎక్కడనో పుట్టలలో ఉండి పుట్నాలు, బిస్కెట్లు, నీళ్లు తాగి అన్నం లేక కూడా అప్పట్లో వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు, నేను అందరి చరిత్ర చెప్పగలుగుతా, అందరి గురించి గ్రహించేంత పవర్ నాకు ఇచ్చింది, గ్రహించేంత శక్తి. కాబట్టి వాళ్ళ గురించి గ్రహించి అరే పాపం నక్సలైట్లను చంపడం తప్పు, ఈ మనుషులను చంపడం తప్పు అని ఆవేదనతో నేను రాజీనామా చేస్తాను. అప్పుడే పెద్దపడ్డది పేపర్లో. ఇప్పుడు రాజకీయం చేస్తున్న పేపర్లో రావడం, టీవీలో రావడం గొప్ప కాదు. నందెల్లి ప్రకాష్ 1991లో పోలీసు ఉద్యోగం రాజీనామా చేసినప్పుడే పేపర్లో చాలా పెద్దపడ్డది నా గురించి. అంటే ఇన్ని మెడల్స్ తీసుకున్నవాడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత మంచి పని చేసినా ఎందుకు పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిండు? ఉద్యోగం చేసుకొని బతుకుతాయని పోలీసు ఉద్యోగం చేయాలని ఎందుకన్నాడంటే నక్సలైట్లను చంపడం ఇష్టం లేకనే నేను ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. మరి అదేవిధంగా 2001లో ఊరుగాని ఊళ్ళో రేకుర్తిలో ఈ రేకుర్తి గ్రామ ప్రజలు నన్ను ఆదుకున్నారు. అన్నా మీరు ఉండండి, మీరు ధర్మాన్ని కాపాడుతారు, నిజాన్ని కాపాడుతారు, సత్యాన్ని కాపాడుతారు, మీరుంటే ధర్మం 4 పాదాల మీద నడుస్తే రేకుర్తికి ఒక మంచి పేరున్న నందెల్లి ప్రకాష్ ఉంటే మీరు ఉండాలన్నా, మీరు రావాలన్నా అని వాళ్ళు అడిగినప్పుడే నేను 2001లో జనరల్గా గెలిచినండి. ఎక్కడ కరీంనగర్, ఎక్కడ మంకమ్మతోట. నేను పుట్టింది సిక్వాడి, కరీంనగర్ సిక్వాడిలో పుట్టినండి. తర్వాత పోలీస్ హెడ్ క్వార్టర్లో చాండ్రోళ్ళం, తర్వాత రేకుర్తి మంకమ్మతోటలో ఇల్లు కట్టుకున్నాం. ఆ మంకమ్మతోట నుండి 2001లో పోలీసు దానికి రాజీనామా చేసినప్పుడు మా నాన్న ఇక్కడ 4 ఎకరాలు తీసుకుని రేకుర్తి రాదు. ఆ 4 ఎకరాల్లో నేను కిరాయికుండి బర్రెలు పెట్టుకుని వ్యవసాయం నడిపించి ఉన్నప్పుడు 19 డివిజన్లలో ఈ ప్రజలకు ఇంకా నా మీద అభిమానం, ప్రేమ. అన్నా మీరు ఉండాలి, ధర్మాన్ని కాపాడుతారు, రేకుర్తి కావాలి, మీరుంటేనే ఈ రేకుర్తికి ఒక పేరు, మీరు పేరు తీసుకొచ్చారు, పనులు చేసారు, ఎన్నో విగ్రహాలు పెట్టారు. ఇలా విగ్రహాలు చూడండి, రేకుర్తిలో కాలేజీ నారాయణరావు విగ్రహం రోడ్డు మీద ఉంటారని చెప్తారు, నేను పెట్టించాను నా సొంత డబ్బుతో, గద్దె కట్టి విగ్రహం పెట్టాను. రేకుర్తి మెయిన్ రోడ్డు మీద, జగిత్యాల మెయిన్ రోడ్డు మీద అంబేద్కర్ విగ్రహం నేనే పెట్టించిన నా సొంత ఖర్చుతో. జగ్జీవన్ రావు విగ్రహం ఇక్కడ ఉంటుంది అజాస్పేట చౌరస్తా కదా, నా డబ్బులతోనే సొంత నేనే చెప్పి పెట్టించిన. ఏ నాయకుడు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎవరు కానీ సర్పంచ్ ఉన్నా ఎంపీపీ ఉన్నా ఎవరు పెట్టి నేను పెట్టించిన. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడున్న మా ఇంటి వెనుక గుట్ట మీద బుద్ధుని విగ్రహం కొరకు 100% నేను సాయం చేసిన. ఇప్పుడు అశోక్ అనే వ్యక్తి ఉండే, ఇంకా వేరే బీసీ ఒక వ్యక్తి ఉండే, విద్యారాయణ, వీళ్ళందరూ కలిసి అన్న మీరు కొంచెం స్థలం చూపించండి, మేము బుద్ధుని విగ్రహం పెడతాం. బుద్ధుని ఒక అవతారం, మంచి అవతార పురుషుడు ఆయనే, మనం కూడా రేకుర్తిలో మీరు అన్ని విగ్రహాలు పెడుతున్నారు, దీన్ని కూడా సాయం చేయండి అంటే బుద్ధుని కొరకు నేను సాయం చేసిన. వాళ్ళు కట్టుకునే ఒక కమ్యూనిటీ హాల్ కొరకు పర్మిషన్ కావాలంటే కూడా ఫ్రీగా పర్మిషన్ జరిగింది.
అంటే అట్లా ఆ విగ్రహాన్ని కూడా నేను సాయం చేసినట్టు. అదేవిధంగా ఈరోజు కరీంనగర్లో శాతవాన యూనివర్సిటీ ఎంతో పేరు ఉంది. ఆ శాతవాన చౌరస్తా కాడ ఇవాళ విగ్రహం ఉంది, పూలే విగ్రహం. ఆ విగ్రహానికి రేలింగ్ నందెల్లి ప్రకాష్ నా సొంత డబ్బులతో రేలింగ్ చేయించడం జరిగింది. ఆ విగ్రహం అంటే ఆ రోజు ఆ విగ్రహం కూడా పొన్నం ప్రభాకర్ గారు కానీ, వరంగల్లో ఒక మినిస్టర్ గారు, మాజీ మినిస్టర్ గారు, బీసీ గారు, ఆయన కానీ వీళ్ళందరూ కలిసినప్పుడు ఆ కంచు విగ్రహం, పూలే విగ్రహం తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కానీ రేలింగ్ మాత్రం నేను అప్పుడు సర్పంచ్గా ఉన్నా కాబట్టి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా నేను సర్పంచ్గా ఉన్నట్టు రేలింగ్ అంతా చుట్టూ కానీ ఆ మెట్లు కానీ పూలే విగ్రహాన్ని నేనే పెట్టించాను. ఈ విధంగా ప్రతి విగ్రహానికి అంటే ప్రతి ఒక్కరు పెద్ద ఎవరైతే వ్యక్తి ఉన్నో ఆ వ్యక్తులకు మనం ఏదో ఒక సాయం చేయాలి. ఆ వ్యక్తుల మాటలు ఆచరణ పెట్టడానికి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా నేను ముందు పోయినా గౌరవించుకోవాలని ఉద్దేశం. అసలు ఫస్ట్ ఎక్కడ అండి, మాకు రేగుర్తిలో రోడ్ లేదండి. ఐహాస్పేటలో డీసెంట్రలైజ్ స్కీమ్ కింద దేవేంద్రరావు గారు ఎమ్మెల్యే ఉంటే అప్పుడు దేవేంద్రరావు గారు అడిగితే దేవేంద్రరావు గారు ఎమ్మెల్యే గారు డీసెంట్రలైజ్ స్కీమ్ కింద రేగుర్తి మెయిన్ రోడ్ నుండి ఐహాస్పేటల్కి రోడ్ ఇప్పించిందండి. అప్పుడు మేము అడిగితే మేము చేస్తేనే ఫస్ట్ రోడ్ మా రేగుర్తిలోది 2001 గెలిచినారు. ఈ విధంగా మేము రేగుర్తి ముందు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మేము ప్రజల్ని అన్ని కులాలండి, ఎస్సీ కానీ, బీసీలు కానీ, వెల్మ కానీ, రెడ్డి కానీ, ముస్లిం కానీ, మైనార్టీ కానీ, క్రిస్టియన్ కానీ, సిక్ కానీ అందరినీ కలుపుకొని వెళ్తామండి. ఎన్నడూ ఒక్కరిని కూడా తిట్టలే, ఒక్కరిని బెదిరలే, ఒక్కరి మీద కేసు పెట్టలేదు. మా మీద ఎంతోమంది వచ్చారు, కత్తి పట్టుకొని ఒకరు వచ్చారు, కట్టె పట్టుకొని ఒకరు వచ్చారు, ఎన్నో మా మీద అబద్ధాలు మోపడానికి వచ్చారు. కానీ ఆ కట్టెను స్వీకరించాం, ఆ అభండాలను స్వీకరించి వాటినే పూలహార లెక్క స్వీకరించి అరే వీళ్ళు మన వాళ్ళే, మన రేకుర్తి వాళ్ళే, మనకు ఓటేసిన వాళ్ళే, వీళ్ళని తిట్టద్దు, వీళ్ళ మీద కేసు పెట్టద్దు. ఒకళ్ళు అనుకోకుండా తప్పు చేస్తారు, మన వాళ్ళే కదా, మనకు నమ్మేసి ఓటేసి మనం గెలిపించినప్పుడు మనం తప్పు చేద్దాం వాళ్ళ కేసు. ఒక్కసారి కూడా 3 సార్లు మేము ఇక్కడ వెళ్ళామండి, ఒక్కసారి కూడా మేము ఈ రేకుర్తి ప్రజల మీద కేసు పెట్టలే, చుట్టుపక్కల కూడా ఇక్కడ పెట్టలే. తప్పు ఒక నాయకుడు ఇబ్బంది పెట్టద్దు ఎవరు. ఏ విధంగానూ మనం వెళ్ళిపోతున్నాను గెటాన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు తెచ్చిన దాన్ని కట్టేస్తే ఆ కట్టెను పూలహారలకి స్వీకరించి ఆ కట్టెతో మనం గుడిసె కట్టాలి, ఆ కట్టెతో ఇల్లు కట్టాలి. ఆ విధంగా పోదండి. ఈ తిట్టడం ఇది, ఈ కుప్పడం ఇది, ఈ దోపకం చేయడం ఇది, ఉగని జాగా తీసుకునేది, డబల్ లీషన్లు ఇది, ఎన్ని అవంతరాలు జరుగుతున్నాయండి. మీరు ఇప్పుడు రేకుర్తి కొరకే మీరు ఉండరా, పూర్వ జిల్లా కొరకు పనిచేస్తారని మీరు అడిగారు. అది క్వశ్చన్. నేను అనేది ఏంటంటే ఎవడన్నా కానీ శిశుపాలుడు ఏ విధంగా అయితే 100 తప్పులు చేసినప్పుడు విష్ణువు సుదర్శన చక్రంతో వానికి తల నరికేసిండు శిశుపాలుది, ఆ విధంగా ప్రజలచే కానీ దేవునిచే కానీ ఈ 100 తప్పులు చేసిన నాయకులు తప్పక శిక్షింపబడతారని నేను భావిస్తున్నా, నేను కోరుకుంటున్నా, ఆ దేవుని నమ్ముకుంటున్నా, ఈ రేకుర్తి ప్రజలను నమ్ముకుంటున్నా. ఎప్పుడో ఒకసారి తప్పు చేసిన వానికి తప్పక శిక్ష పడదు. కర్మ, మంచి కర్మలు చేసిన వానికి మంచి ఉంటుంది, చెడు కర్మలు చేసిన వానికి చెడు ఉంటుందండి. ఈ విధంగా పూర్వ జిల్లా కొరకు కూడా మేము ముందుంటాం, మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అన్యాయాల మీద, అక్రమాల మీద, కల్తీ మీద, కరప్షన్ మీద, ముస్లింలకు జరిగినా, క్రిస్టియన్స్ జరిగినా, హిందువులకు జరిగినా, ఎక్కడ జరిగినా, ఏ మతానికి ఏ కులానికి జరిగినా ఖచ్చితంగా మేము ధర్మాన్ని కాపాడడానికి ముందుకు పోతుంది తప్పిస్తే ఏంటంటే కమిటీ వేయండి. ముస్లింలకు కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువులకు కానీ ఒక కమిటీ చేసి ఈ కల్తీ లేకుండా చేయండి, దేశంలో కరప్షన్ లేకుండా చేయండి, అన్యాయం లేకుండా పోరాటాలకు ముందుకు వెళ్తామని యువ సైన్యాన్ని ఏర్పడేసుకుంటామని. యువ సైన్యం ఎందుకు ఏర్పడిస్తాం అనుకున్నామండి? అసలు యువకులు ఏ విధంగా ఉండాలి? డ్రగ్స్కి అలవాటు పడద్దు, గంజాయికి అలవాటు పడద్దు, తాగులకు అలవాటు పడద్దు. ఏం తినాలి, ఏం తాగాలి, మనం తల్లిదండ్రులకు ఏ విధంగా మర్యాద చేయాలి, అక్క చెల్లి ఆనందంలో ఏ విధంగా చూసుకోవాలి, మన చుట్టుపక్కల మన ఊరు ఎలా డెవలప్ చేసుకోవాలి, ఈ విధంగా యువకులు ముందుకెళ్ళాలి. యువతనే కదా, యువత వస్తేనే కదా నేను పోయేది. నేను ఇప్పుడు కార్యకర్తలు, నాయకుడు నందెల్లి ప్రకాష్ ఇక్కడ అండి, కార్యకర్తలు రేకుర్తి గ్రామస్తులతోనే కదా, పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసు వాళ్ళతోనే నాకు మంచి పేరు వచ్చింది, పోలీసు డిపార్ట్మెంట్లో. అదే రేకుర్తి ప్రజలు చేయబట్టి కదా నాకు పేరు వచ్చింది నందెల్లి ప్రకాష్. 3 సార్లు అండి, ఒక్కసారి కాదు. 2001 నుండి 2006-07 వరకు జనరల్లో నేనే గెలిచినాను ఇక్కడ. రేకుర్తి నా ఊరు కాదు, అది మంకమంతుడు కరీంనగర్. రేకుర్తి ప్రజలు నన్ను గెలిపించి నన్ను ఆదుకున్నారు, రాజకీయ భిక్ష పెట్టి నాకు రేకుర్తి ప్రజలు. అదేవిధంగా మళ్ళీ ఇమ్మీడియట్లీ అన్నా పెద్ద మనిషి సార్ ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ అయింది, మరి మీరు మొన్నదాకా సర్పంచ్ చేసిరు, మీరు వాడెంబర్ చేయండి, అక్కయ్యను మీరు వాడెంబర్ చేయండి, మేము ఉప సర్పంచ్ ఇస్తాం అందరు వినాన్మస్ అన్న వల్లే చేయడం జరిగింది. అప్పుడు లక్ష్మణ్ సర్పంచ్ గారు ఉండే ఎస్టీ, అతను కూడా అన్న పర్లేదు మీరు ఉండండి ఉప సర్పంచ్ అని, అతను కూడా ఉప సర్పంచ్ చేయగలిగే తీర్మానానికి మాకు సహకరించారు. మరి ఈ విధంగా సర్పంచ్ చేసినాకనే ఉప సర్పంచ్ చేసినాం. మరి ఎవరు చేయరు ఆ విధంగా, వాడెంబర్ గెలవరు, ముందుకెళ్ళారు ఉప సర్పంచ్ చేసినాక. మేము ఎందుకు వెళ్ళాం?
మాకు రేకుర్తే ముఖ్యం, రేకుర్తి ప్రజలు ముఖ్యం, కరీంనగర్ జిల్లా ముఖ్యం. అంటే మనం మంచి ప్రజలకు చెప్పాలి కాబట్టి వాడెవరైనా ఉప సర్పంచ్ అయినా సర్పంచ్ అయినా ఏదో ఒకటి చేసుకుంటూ ప్రజలకు సేవ చేయడానికి ముందుకెళ్ళాలి. ధర్మాన్ని, నిజాన్ని, నమ్మకాన్ని, సత్యాన్ని కాపాడడానికి ముందుకు వెళ్ళాలని మేము అలా తెలుసుకుంటూ వెళ్ళాము. ఒక రేకుర్తే మాకు ముఖ్యం కాదు, కరీంనగర్ ముఖ్యమే. కాబట్టి మేము ఇక్కడ నుండి కూడా ధర్మాన్ని, నిజాన్ని, నమ్మకాన్ని, సత్యాన్ని కాపాడి ముందుకెళ్తాం. యువకులను మార్చుతాం. యువకులు ఏం తినాలి, ఏం తాగాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, పెద్దలకి ఎలా మర్యాద ఇవ్వాలి, గురువులకి ఎలా మర్యాద ఇవ్వాలి, తల్లిదండ్రులకి ఎలా మర్యాద, ఇవన్నీ నేర్పివ్వడానికి ఒక యువ సైన్యాన్ని ఏర్పాటు చేయడానికి నందెల్లి ప్రకాష్ అంటే ముందుకు పోతారు. ఇందులో ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందువులు ఉంటారు. అన్ని జాతులు, అన్ని కులాలు కలుపుకొని కల్తీ మీద, కరప్షన్ మీద, అన్యాయం మీద మేము పోరాటం చేయడానికి పోతున్నాం. ఓన్లీ హిందువులకనే కాకుండా అన్ని మతాల యువకులకు అవకాశం కల్పిస్తామని అని చెప్పి అంటారు. అందరికండి మేము ఇప్పుడు దేశం ముఖ్యం కదా మనకు. మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం కదా. మనం తాగుతాం, తింటాం, బిర్యానీలు, ఎలక్షన్స్ వస్తే పైసలు తీసుకుంటాం. ఎవడెట్లన్నా ఏ నాయకుడు మన పైసలు తీసుకుంటే ఓటేస్తే అట్లా కాదు కదా. మన పిల్లల భవిష్యత్తు ఏం కావాలి రేపు. మన దేశం బాగుంటే మన పిల్లలు బాగుంటారు కదా. మరి మన పిల్లల భవిష్యత్తు కొరకు మనం ఆరాటం చేద్దా, పోరాటం చేద్దా, మనం మంచిగా ఉండదా. ధర్మా, నిజా, నమ్మకం, సత్యాన్ని కాపాడినప్పుడే నా కొడుకు, నా బిడ్డ, నా అల్లుడు, నా మనమడు, నా మనవరాలు, నా మనవని కూడా మనవడు పుడితే వాడు కూడా బాగుంటుంది కదా. కర్మ ఇచ్చిపెట్టేది కదా. మంచి కర్మ చేస్తే మంచి ఉంటుంది, చెడు కర్మ చేస్తే చెడు చూస్తుంది. అంతే. ఏం లేదు ఇక్కడ. మనం ఏదిస్తే దేవుడు అది ఇస్తాడు, మనం ఏదిస్తే ప్రకృతి అది ఇస్తుంది. అంతే. ఇక్కడ ఏం లేదండి. మనం మంచి ఇస్తే మనకు మంచిది ఇస్తాడు దేవుడు. మనం మంచి చేస్తేనే ప్రకృతి మనకు మంచి ఇస్తుంది. మనం చెడు చేస్తే చెడు. మనకు ముళ్ళలు ఉంటాయి. ఇక్కడ మంచి ముళ్ళే, చెడు ముళ్ళే. మంచి ముళ్ళే పెంచుకుందాం, చెడు ముళ్ళే పెంచుకుందాం, మనమే ఆలోచన చేసుకోవాలి. మంచి ముళ్ళే కూడా మనం సాయం చేస్తాయి, చెడు ముళ్ళే కూడా చెడు చూస్తుంది. ఇంతే. ఏం లేదు అక్కడ. కాబట్టి మనకు ఎప్పుడండి ముఖ్యంగా చూడండి, మీరు ఇప్పుడు ధనం కొరకు అందరూ పాకలాడుతారు. ధనం ఉండాలండి, వద్దనంటే ధనం ఉండాలి. ధనం దేనికి? భార్య పిల్లలను కాపాడుకోవడానికో, 2 వీలర్ డీజిల్ కొరకు, పోవడానికి రావడానికో, ఇల్లు కిరాయి, పెట్రోల్, డీజిల్, ట్యాక్స్ కట్టుకోవడానికి ధనం ఉండాలి. ధనం కాదండి, ధనం తప్పు కాదు. కానీ వేరేటోళ్ళ ధనాన్ని దొంగిలించి వేరేటోళ్ళ సొత్తును తీసుకోవడం, వేరేటోళ్ళ ఆస్తి, చిరాస్తి, ఒక వస్తువు మీద ఆశ, కోరికలు మనకు లేకుండా సంపాదించాలి. కష్టపడి రోజు 10,000 సంపాదించినా పర్లేదు, కానీ మోసపూరితమైన తప్పులు చేయకూడదు. అందులో నాయకుడు అంటే రసనే చేయొద్దండి. ఈ వ్యవస్థను మనం ముందు తీసుకురావడానికి ఒక యువ సైన్యాన్ని ఏర్పడేసుకొని వాళ్ళకి అన్ని విషయాలు చెప్పుకొని ముందుకెళ్దాం. అవసరమైతే ఏం వాడద్దు, మనం ఏ విధంగా మర్యాదతో ఉండాలని చెప్పడానికి కూడా అవసరమైతే ఈ కరీంనగర్ పోలీస్ కమిషనర్ గారిని కూడా మేము పిలిపించి ఒక మంచి మాటలు వారి ద్వారా యువతకు నేర్పిస్తాం. ఈ సిపి గారే కానీ, సిఏ గారే కానీ, ఎస్ఐ గారే కానీ, ముఖ్యంగా కమిషనర్ గారు వస్తే ఏంటంటే కమిషనర్ గారు కూడా మంచి పనులు చేస్తారు కాబట్టి ఎలాంటి అన్యాయం లేకుండా ముందుకెళ్దామని కమిషనర్ గారు అంటున్నాడు. అలాంటి సిపి గారిని కూడా, పోలీస్ సిపి గారిని కూడా మేము పిలిపించుకుంటాం యువ సైన్యాన్ని ఏర్పడేసినాక. ఆ యువకులకు మాకు మంచి మార్గం చూపండి సార్, మేమంతా వారి ద్వారా మేము సలహా తీసుకొని ముందుకెళ్తామని కూడా తెలుసుకున్నాం. అంటే ఈ విధంగా మనం ముందుకెళ్దాం. ఎందుకు మనం పోరాటం చేయొద్దు? ఎందుకు మనం రాజకీయం ఎప్పుడు చెప్పండి. ఇప్పుడు గంగుల కమలాకరణ ఉన్నాడు, ఎమ్మెల్యే గెలిచిండు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, అంతే కదా. మరి ఇప్పుడు మనకు ఈయన ఇప్పుడు బండి సంజయ్ అన్నాడు, ఎంపీ గెలిచిండు, అయిపోయింది కదా ఎంపీ. అంటే అక్కడ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్. ఇంకా రాజకీయం ఎందుకు? మనం ఈ 4.5 సంవత్సరాలు పోరాటం చేద్దాం. అన్యాయాల మీద, అక్రమాల మీద ముందుకెళ్దాం. రండి ముస్లిం సోదరులారా రండి, క్రిస్టియన్ సోదరులారా రండి, హిందూ సోదరులారా రండి. ఒక సైన్యాన్ని, ఒక యువ సైన్యాన్ని ఏర్పరచుకొని, అంటే రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా మంచి సలహాలు ఇవ్వండి. రిటైర్డ్ అయిన వాళ్ళు సలహాలు ఇవ్వండి, పెద్ద మనుషులు మేము సలహాలు స్వీకరిస్తాం. అందరం కలిసి వ్యవసాయాన్ని ఏర్పరచుకొని అన్యాయాల అక్రమాలు లేకుండా, దోపిడీ దురగత లేకుండా మనం అందరం కలిసి ముందుకెళ్ళి ఈ రేకుర్తిని బాగుపరచుకుందాం. పూర్వ కరీంనగర్ జిల్లా కూడా బాగుపరచుకుందాం. కరీంనగర్ జిల్లా కూడా బాగుపరచడానికి, రేకుర్తిని బాగుపరచడానికి మేము కరీంనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 4 సార్లు గెలిచి బట్టి గెలలే. ఆయన కూడా ప్రజాసేవ చేసి ప్రజల్లో ముందుకై. కాబట్టి ఆయన అడుగుజాడలు మేము కూడా ముందు పోతాం. అదే బండి సంజయ్ గారు కూడా మంచి పని చేస్తాం. కానీ బండి సంజయ్ గారు ఏంటంటే ముస్లిం క్రిస్టియన్స్ను తిట్టకుండా ముస్లిం క్రిస్టియన్స్ కూడా కలుపుకొని రాజ్యాంగబద్ధంగా మనం చేస్తాం కాబట్టి, అందరికీ గెలిపించాం కాబట్టి అందరికీ అనుకూలంగానే తప్పు చేసిన వాడిని అనండి, తప్పు చేయని వాళ్ళంతా మనకులేమే అని ముందు తీసుకెళ్ళాలి. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు కూడా మినిస్టర్ గెలిచిండు. ఆయన కూడా ప్రజలకు ఏమైనా చేయాలి, ఆయన కూడా అభివృద్ధి కార్యక్రమం ముందుకు పోవాలి. ఆయన కూడా మంచి పేరు సంపాదించుకొని మేము కోరుకుంటున్నాం కదా. ఏ రాజకీయ నాయకుడు కానీ మంచి చెయ్యండి, పేరు సంపాదించండి. మేము కూడా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. యువ సైన్యాన్ని ఏర్పడేసుకుంటాం. అందులో ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందువులు ఉంటారు. ఏ కులానికి అబండాలు మోపే రాజకీయ నాయకులు విడిచిపెట్టాం.
కల్తీ కరప్షన్ విడిచిపెట్టాం, అన్యాయాలకరం విడిచిపెట్టాం. ఏ నాయకుడైనా గెలిపించిన ప్రజలకు మంచి మాటతో మంచి మర్యాదతో వెలగాలని మేము కోరుకుంటాం. అదేవిధంగా ఉండాలని మా ఆశ. కాబట్టి రేకుర్తిని డెవలప్ చేస్తాం, రేకుర్తి కూడా ముందటం, కరిమేర కూడా ముందటం తెలియదు. ఇప్పుడు ధనం అంటూ, ధనం ముఖ్యమే, లక్ష్మి ముఖ్యమే, ధనం ముఖ్యమే, లక్ష్మి ముఖ్యమే. ధనం అంటే భార్య పిల్లలు చదువుకోవడానికో, ఇల్లు కిరాయి కట్టడానికో, ట్యాక్స్కో, డీజిల్కో, పెట్రోల్కో, మనం బతకడానికి ఏదో బతకడానికి ధనం అవసరమే, కాదని అంటలేదు, ముఖ్యమే. కానీ ఈ ధనం అంటే లక్ష్మి, లక్ష్మిలలో అష్టలక్ష్మిలు ఉంటాయి కదా, అష్టలక్ష్మి కూడా ముఖ్యమే కదా. అష్టలక్ష్మి సౌభాగ్యలక్ష్మి అంటే ఒక ధనం ఒక్కటే ఉంటే సరిపోదు కదా, ధనం కూడా ఉంటూ సౌభాగ్యం కూడా. సౌభాగ్యం అంటే మన భార్య, పిల్లలు, కొడుకు, కొడులు, మనవడు, మనం అందరిలో బాగుండాలి కదా, అని సౌభాగ్యలక్ష్మి అంటారు. అదేవిధంగా ధాన్యలక్ష్మి అంటారు. ధాన్యం అంటే ఆహారం, అన్నం, వడ్లు, పప్పులు, ఇప్పుడు కూరగాయలు, అది కూడా ఉండాలి. అంటే ధాన్యలక్ష్మి గొప్పనే, ధనలక్ష్మి గొప్పనే, సౌభాగ్యలక్ష్మి గొప్పనే, విద్యాలక్ష్మి గొప్పనే. విద్య కూడా కొంచెం ఉండాలి కదా. మరీ మనం ఎంబీబీఎస్, బీటెక్, ఐఏఎస్, ఐపీఎస్ లేకుండా జస్ట్ 10th పాస్ అవ్వడము, జ్ఞానం అంటే మంచి, అది విద్యాలక్ష్మి అంట. ఈ విధంగా అష్టలక్ష్మిలు కూడా మనకు అవసరమే. ఒక్క లక్ష్మియే గొప్ప కాదు, ఒక్క ధనలక్ష్మియే ముఖ్యం కాదు. ధనలక్ష్మితో సహా అన్ని లక్ష్మీలు ఉండాలి, అష్టలక్ష్మిలు కూడా మనకు ఉండాలి. ఇది రహస్యంలో ఇదొక బ్రహ్మ రహస్యం అంట. దీన్ని కూడా మనం నిర్వర్తించండి, మనం ముందుకు వెళ్ళాలి. ధనం కూడా ఉండాలి, సౌభాగ్యలక్ష్మి ఉండాలి, ధాన్యలక్ష్మి ఉండాలి, విద్యాలక్ష్మి ఉండాలి, అన్ని లక్ష్మిలు అంటే 8 లక్ష్మిలు కూడా మనకు ముఖ్యమే. ఆ అష్టలక్ష్మి కొరకు మనం ప్రయత్నం చేయాలి, కానీ ఒక ధనలక్ష్మి కొరకు మనం తప్పులు చేయకూడదు. ఇది నా కాన్సెప్ట్. ఇది కూడా మేము నవ యువకులకు యువ సైన్యాన్ని ఏర్పడినప్పుడు వారికి కూడా ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది. అన్నట్టుగా విన్నాము. ఇప్పుడు కూడా మీరు వస్తే బాగుండునేమో అన్నట్టుగానే అనిపించింది. ఇప్పుడు మీరు కార్పొరేటర్గా కానివ్వండి, లేకపోతే డిప్యూటీ మేయర్గా ఏమన్నా చేద్దామని చెప్పి ఆలోచన ఉందా? జనం కోసం మీరు రాదలుచుకున్నారా? జనానికి ఏమన్నా వివరంగా చెప్తారా సార్? అంటే మనం జనం కొరకు రావచ్చు, కానీ జనానికి, ప్రజలకు కూడా నందిల్లి ప్రకాష్ అన్న ఉండాలి. ఎవరొద్దు, ఆయనే మా రేకుర్తి గ్రామాన్ని పరిపాలించాలి, ఆయన ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది అన్నది వారికి కూడా ఉండాలి కదా. ఇప్పుడు డబ్బులే కావాలి, డబ్బులు ఇస్తేనే ఓటేస్తామంటే మనతో కాదు కదా. మనమేదో ఉన్నతంగా 1,000-100 కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తులు కాదు కదా. ఏదో చిన్నగా ఆర్థికంగా మధ్యరకంగా మనం వెళ్ళిపోతున్న మర్యాదలు తప్పితే వేరే కాదు కదా. గతంలో కూడా మా శ్రీమతి గారు కూడా 2013 నుండి 2019 గ్రామం వెళ్ళే వరకు చివరి సర్పంచ్ మా శ్రీమతి గారు ఉన్నారు, నందిలిపతి గారు. అప్పుడు మేమే చూసుకున్నాం. మధ్యలో ఉప సర్పంచ్, అంతకుముందు సర్పంచ్. అంటే 2001 నుండి ఇప్పటి వరకు కూడా ప్రజల మధ్యలో, ప్రజల సంక్షేమం ముందు ఉంటున్నాం. మీరన్నట్టు ఏంటంటే ధనం కానీ పదవి కానీ ఉండాలి, కానీ ఈ ధనం మనం పెట్టినాక కూడా ప్రజలు మనకు ఓటేయక మళ్ళీ ఓడిస్తే మనం ధనం లేకుండా అవుతాం, పదవి లేకుండా అవుతాం, ఏమీ చేయలేకుండా అవుతాం కదా. కాబట్టి అదే ఇప్పుడు పదవి లేకుంటే నేను ఒక చిన్న బిజినెస్ పెట్టుకుంటే 10 మందికి ఉపాధి కల్పించచ్చు కదా. యువ సైన్యాన్ని ఏర్పడేసుకొని యువకులకు మంచి చెడు చెప్పుకుంటూ, ధర్మ వచనాలు తెలియజేసుకుంటూ, భక్తి ప్రయోజనాలు తెలియజేసుకుంటూ, మంచి అంటే ఏంది, చెడు అని చెప్పుకుంటే ముందుకెళ్ళచ్చు కదా. అంటే మా రేకుర్తి గ్రామ ప్రజలకు నా మీద శ్రద్ధ అన్న ఉండాలి, ప్రకాశ్ అన్న ఉండాలని వారికి ఉండాలి కదా. వారికి ఉన్నప్పుడు నేనెవరండి అన్న, రండి మీరు ఉండండి అంటే ఆటోమేటిక్ మనం గెలుస్తాం. అట్లేదు మన కార్పొరేట్ గెలిచినప్పుడు డిప్యూటీ మేయర్ ఇస్తారా, మేయర్ ఇస్తారా, ఏమి ఇస్తారా, అది మన కమలాకరణ ఇష్టం. రాబోయే కాలంలో ఏ పార్టీ వస్తుంది, ఏ గవర్నమెంట్ ఉంది, అల్ల కల్లో ఉన్నది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. ప్రజలు ఎటు వెళ్తే నేను అటు వెళ్ళాల్సి వస్తుంది ఒకసారి. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ధర్మాన్ని కాపాడికి మనం ఫస్ట్ ముందుకెళ్ళాలి, అన్యాయాల మీద పోరాటం చేయడం ముందుకెళ్ళాలి. ఇది మా కాన్సెప్ట్. నేను అనేదంటే ప్రజలు కోరుకుంటే వస్తా, కానీ ప్రకాష్ అన్న అంటాడు మాకు పైసలు లేదు, ఒక సంఘానికి, ఒక కులానికి, ఒక నాయకునికి, మా వారికింత అని ఓటుకింత ఇవ్వండి అంటే నాకు అయితే కాదండి. నేను ఆ విధంగా డబ్బులు ఇవ్వడానికి ఇప్పుడు లేవు. ఎందుకంటే పోయేసారి కూడా మేము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, దాదాపు 78 లక్షలు కూడా ఖర్చు అయినాయి మాకు. మరి అప్పుడు కూడా మా కోడలు
నందెల్లి మధుహ గారు మా కొడుకు వాళ్ళ భార్య. ఎందుకంటే చదువుకున్న అమ్మాయి కాబట్టి ఇంప్రూవ్ చేస్తారు కాబట్టి ఇంప్రూవ్ అవుతుంది, మేము కూడా వెనుక నడిపిస్తాం కదా. ఒక డివిజన్ డెవలప్ అయితే రేకుర్తిలో మనం ఉన్నట్టే కదా మేము అనుకొని మా కోడలు కూడా టికెట్ ఇప్పించి ముందు తీసుకెళ్ళాము. ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి మాకు. మరి ఈ విధంగా మేము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే బదులు అదే ఆర్థికంగా మేము ఒక బిజినెస్ పెట్టుకుంటే దాని మీద లోన్ తీసుకుంటే మేము ఒక 10 మందికి ఉపాధి కల్పించచ్చు కదా పేదవారికి. ఇంకా అంటే ఈ విధంగా నేను వద్దనట్లేను, పదవి నేను ఎప్పుడు వద్దనా. నాకు రేకుర్తి గ్రామ ప్రజలే రాజకీయ భిక్ష పెట్టారు. ఇప్పుడు కూడా వాళ్ళు భిక్ష పెట్టని రాండన్నా మీరే ఉండండి, మీకు ఓటేస్తాం, మాకు ఎవరదు, ఎంతమంది నిలబడ్డా అన్నా మీరు ఉండండి, మీరు ధర్మ పోరాటం చేస్తారు, యువకులకు సన్మార్గం నడిపిస్తారు, అందరికీ మర్యాద ఇస్తారు, అన్ని కులాలకు అన్ని పార్టీలకు పనిచేస్తారన్నా. మీ అటువంటి మళ్ళీ ఒక్కసారి ఉండాలన్నా. మీరు రేకుర్తి 3 డివిజన్లు ఏలిరన్నా 2-3 సార్లు. కాబట్టి ఇప్పుడు డివిజన్ అంటే చిన్న ఇంతే ఉంటానా. మళ్ళీ అంతకుముందు ఏందన్నా మీరు 16 మంది మెయింటైన్ చేసి ఇప్పుడు అంటారు కొందరు. షరీఫ్ గారు మేము 16 మంది మెయింటైన్ చేసిన నాయకులు, సర్పంచ్ కింద 14 మంది వార్డు మెంబర్లు, 2 ఎంపీటీసీలు, ఒక ఉప సర్పంచ్, ఒక 16 మంది మా కింద ఉంటుండే సర్పంచ్ కింద. అయినా మేము మెయింటైన్ చేస్తాం. కానీ ఇప్పుడు కార్పొరేటర్కి ఏముంటుందండి, వార్డు మెంబర్ ఉండరు, ఎంపీటీసీ ఉండరు, ఉప సర్పంచ్ ఒక్కడే ఏకలింగం కార్పొరేటర్ తెలుసుకుంటే ఎన్నో పనులు చేయొచ్చు. ఆ విధంగా అన్న మీరు 16 మంది నాయకులు ఉంటే కూడా మీరు మొత్తం 3 డివిజన్లు ఏలిరు. ఒక పేరు నందెల్లి ప్రకాశం అంటే వల్ల ధర్మ నిజాన్ని సత్యాన్ని కాపు. ఏ విధంగా ఇప్పుడు సమ్మక్క జాతుల్లో టెంపుల్ కమిటీ ఉన్నా, ప్రభుత్వం ఉన్నా, ఒక వ్యక్తిగతంగా మేము మా టీం, మా సఫాయి వాళ్ళే కానీ, మా మెంబర్స్ కానీ, గ్రామస్తులతో అందరినీ మేము సమ్మక్క సారక్క జాతరను ఎంతో గొప్పగా నిర్వహించామండి. ఫస్ట్ మేమే కాదండి, మహిళలు బట్టలు మార్చుకోవడానికి ఇబ్బంది అవుతుందని నందెల్లి ప్రకాష్ తలచి ఫస్ట్ మేమే అండి బట్టలు మార్చుకోవడానికి ధర్మపురి నుండి ఇంపై రేలింగ్స్ తీసుకొచ్చి వాటి కవర్లు వేసి పెట్టింది ఫస్ట్ మేమే అండి. అలాగే మహిళలకు పురుషులకు కానీ మరుగుదొడ్లు నిర్మించామండి. వారు బహిర్భూమిలోనికి ఇబ్బంది అవుతుందని ఫస్ట్ మేమేనండి మరుగుదొడ్లు. ఈ విధంగా లైటింగ్స్, సీసీ కెమెరాలు ఉండాలని, గొప్పగా ఉండాలని, దొంగలం పట్టుకోవడానికి కూడా పోలీసు వారు చర్యలు తీసుకోవాలని ముందు గ్రహించి అంత గొప్పగా సమ్మక్క సారలక్క జాతర మీద నిర్వహించాం. ఒకప్పుడు అంటే నీళ్ళు ఇవ్వండి, కెనాల్ వాళ్ళని అడిగితే కెనాల్ ఈసారి విడిచిపెడతలేమండి, నీళ్ళు ఇవ్వండి చెప్పిండు. ఎమ్మెల్యే గారు చెప్పారు విడిచిపెట్టి. లాస్ట్కు నియోజకవర్గ ఎమ్మెల్యే కమలాకర్ నెంబడి బడి 2-3 బోర్లు వేయించామండి. సమ్మక్క చుట్టూ 3 బోర్లు వేయించి కెనాల్లో ప్రెషర్స్ పెట్టిన వాటర్ ప్రెషర్స్ పైపుల ధర పెడితే దాని కింద భక్తులు స్నానం చేసి ఆ విధంగా నీళ్లు లేకుంటే మెయింటైన్ చేస్తున్నాడు. ఇది ఎందుకు? ధర్మాన్ని, నిజాన్ని, నమ్మకాన్ని, సత్యాన్ని ఎవరైతే కాపాడుతాడో వాడు అన్నీ కూడా ధర్మంగా దేవుని కార్యక్రమాలు నిర్వర్తించగలుగుతాడు. ఏదో నేను కార్పొరేట్గా దేవుని కొరకు చేస్తున్నా అని చేస్తే నడవదు. ఇష్టంగా సంతోషంగా చేయాలి. దేవుడు అంటే ప్రేమ ఉండాలి, ప్రజలంటే ప్రేమ ఉండాలి. అదేవిధంగా చూడండి, మేము బతుకమ్మ పండుగ చేస్తే అండి మహిళలు కాళ్ళకు చెప్పులు లేకుంటే పాపం వాళ్ళ రాళ్ళు కూడా ఉంచుకోద్దని ఆ గ్రౌండ్లో, ఇప్పుడున్న 36 ఎకరాల చెరువు గ్రౌండ్లో బీర్లు తాగడం పురుషులు, సీసవక్కలు బలగొట్టడం, అక్కడ ఇష్టం ఉన్నట్టు అన్నింటి పడేస్తూ కూడా ఒక చిన్న సీసవక్క లేకుండా కూడా మేము క్లీన్ చేయించినామండి సఫాయి వాళ్ళతో. సఫాయి వాళ్ళు కూడా అప్పుడు మాకు అంటే మనం మంచుకుంటే సఫాయి వాళ్ళు మంచిగా పనిచేస్తారు. అప్పుడు సఫాయి వాళ్ళు కూడా ఆ విధంగా అమ్మ చెప్పు, నేను అమ్మ సఫాయి వాళ్ళని కూడా చూడండి, మహిళలు వస్తారు, వాళ్ళ కాలుకు సీసవక్క రాయి కూడా ఉంచుకోవద్దు, మంచిగా క్లీన్ చేయంటే చక్క క్లీన్ చేసి మంచిగా ఇట్లా కనబెట్టట్టు ఏదున్నా ఇట్లా కనబెట్టట్టు చేసి సాఫ్ చేసాం. అప్పుడే మేము ఆ జెండాలు, ఆ బెండల్స్, ఆ లైటింగ్ ఫోకస్ అవన్నీ అప్పుడే స్టార్ట్ చేసినామండి. అప్పటిది ఇప్పుడు కంటిన్యూస్. అంటే ఆ విధంగా దేవుని కార్యక్రమం కూడా ఎంతో గొప్పగా చేసినామంటున్నా. ఎన్నలేని విధంగా మేము దసరా రోజు జమ్మి పట్టుకొని ఎడ్ల బండి మీద ఊరు చుట్టూ తిరిగినామండి. ఫస్ట్ మేమే తీసుకొచ్చినాం, మళ్ళీ ఇప్పుడు లేదు. దసరా రోజు జమ్మి చెట్టు పట్టుకొని ఫస్ట్ జమ్మి పూజ చేసుకొని గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు కురవాలని, వాతావరణం మంచిగా ఉండాలని, రేకుర్తి గ్రామ ప్రజలు మంచిగా ఉండాలని మేము జమ్మి చెట్టు పట్టుకొని దసరా రోజు ఊరంతా తిరిగినామండి మా భార్య పిల్లలతో సహా. ఇప్పుడు ఎక్కడుంది? లేదు, ఆచరిస్తలేదు, లేదు, ఆచరణ లేదు, ఆ విధంగా లేదు. ఎప్పుడైనా ఇష్టంగా సంతోషంగా పనిచేయాలి దేవుడు ఇస్తాం. మరి అదేవిధంగా ఒక్క మాట అండి, ఒక్కసారి మాకు కళ్ళు వచ్చిండు దేవుడు,
లక్ష్మీ నరసింహస్వామి 2-3 వేల ఏళ్ళకి వెళ్ళిన అతను కలియుగం అప్పటికి. కలియుగం కన్నా ముందు కూడా లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన అప్పటి నుండి ఉన్నాడు ఇక్కడ రేకుర్తి కుటుంబం. సుందరేశ్వర స్వామి నుండే ఆయన కూడా ఎంతో సహాయం చేసిండు, గుళ్ళు పొందించిండు. మేము గంగుల కమలాకరణ రెండోసారి సర్పంచ్ అయినప్పుడు రేకుర్తిలో రెండోసారి సర్పంచ్ అయినప్పుడు 2013-14 అన్న ఇక్కడ సుదర్శన చక్రం కూడా వెలిసిందన్న, స్వయంగా వెలిసిందన్న బండలేశ్వర చక్రం. అంటే లక్ష్మీ నరసింహస్వామితో సహా సుదర్శన చక్రం వెలిసిందన్న. ఈ సుదర్శన చక్రం పెట్టలేదన్న ప్రపంచం. ఒక్క నైమిషరణంలో నీళ్ళలో ఉంటుందండి సుదర్శన చక్రం. నైమిషరణంలో నార్త్లో నైమిషరం నీళ్ళలో సుదర్శన చక్రం ఎక్కడ కానీ గుట్టపల్లిలో లేదు ప్రపంచం. ఒక్క మన తెలంగాణలో ఉండడం, ఇలా కరిమాలో ఉండడం, రేకుర్తిలో ఉండడం, మా రేకుర్తి గ్రామ ప్రజల మంచి అన్న ఇది. రేకుర్తి గ్రామ ప్రజలు కూడా ఆ దేవుని ఆశీర్వాదం ఉంది. భక్తులు చాలామంది ఉన్నారు మా దగ్గర. ఇప్పటికీ హనుమాన్ దీక్ష పడతారన్న మా రేకుర్తి గ్రామం ఎంతోమంది. కాబట్టి ఈ సుదర్శన చక్రం ఉంది కాబట్టి అన్న ఇక్కడికి ఘాట్లోడు ఇద్దాం. ఒక తిరుపతిలో, ఒక భద్రాచలం, 2 భద్రాచలం చేసుకుందాం అన్న. ఇప్పుడు మనకు తెలంగాణ ఏపీ సపరేట్ అయిపోయింది. మనకు తిరుపతి లేదు, సింహాచలం లేదు, శ్రీశైలం లేదు. మరి ఆ విధంగా ఈ భద్రాచలం లాగానే యాదగిరి లాగానే 2వ యాదగిరి లెక్క మన రేకుర్తిని చేయొచ్చన్న. మీరు తలుచుకుంటే ఏందన్నా, మీరు ధర్మాత్ములన్నా పనిచేస్తున్న ప్రజలకు దేవుని కొరకు ఎన్నో శోభయాత్రలు నిర్వహించి కమలాకర్ తెలుసా? శోభయాత్రలు సొంత డబ్బులు పెట్టుకుని శోభయాత్రలు చేసి కమలాకర్ ఇష్టంగా సంతోషం అది ఉండాలి అని. కాబట్టి చెప్తేనే పాపం కమలాకర్ చెప్తే అన్న ప్రకాష్ అన్న మీరు మా అన్న అటువంటి వాళ్ళు, మైపాలన్నకే మీరు అన్న, 2-3 సార్లు మీరు సర్పంచ్ అయ్యారన్న, 13 సార్లు పోలీసు చేశారు, మీరు మాకు పెద్దలే అన్న. ప్రకాష్ అన్న మీరు చెప్పింది నేను కాదన్నా, అది దేవుని కార్యక్రమం నేను చేస్తాను అని 2 కోట్ల రూపాయలు మంజూరు చేసిందండి. నేను సర్పంచ్ ఉన్నప్పుడే 2 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అప్పుడు సీనయ్య వారు ఉండే, ఇప్పటికి ఉన్నాడు సీనయ్య వారు, ఎప్పటికీ ఆయనే ఉండాలి మా రేకుర్తిని కోరుకుంటాం. సీనయ్య వారు పూజారి, ఒడ్డెపోచారు. మేము ఆ 2 కోట్లు మంజూరు అయ్యే లోపల చెట్లు కొట్టి చిన్నగా ఇట్లా చెట్లు కొట్టి చిన్నగా ఒక రోడ్డు దానికి డీటీపీ తయారు చేసుకుని సర్వే చేయించి హైదరాబాద్ నుండి మనుషులు తీసుకొచ్చి సర్వే వాళ్ళకు గెస్ట్ హౌస్లలో రావడానికి పోవడానికి ఇక్కడ భోజనానికి అన్నీ కూడా ఎంబడిండి మేమే కమలాకర్ మేము ఇద్దరు చూసుకోలేదు. కానీ నేను నా సొంత 5-6-7 లక్షలు పెట్టుకున్నాను సొంత ఇంటికి. ఎందుకరకు దేవుడి కార్యక్రమం రావడానికి. 2 కోట్లు వచ్చి నేను పనిచేస్తా ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు మేయర్ గారు చేయాలి, ఎమ్మెల్యే గారు చేయాలి, సీఎం గారు రావాలి, ఫండ్ రావాలి కాదు. ఆ విధంగా ముందు మనం ఎంత చేయాలో చేస్తుంటే తర్వాత వాళ్ళు చేస్తారు. ఆ విధంగా 5-6 లక్షలు పెట్టుకొని అయ్యవారు పూజారి మన శ్రీనయ్య వారు మరి ఉండే పూజారి కూడా మేము గ్రామస్తులందరితో కలిసి చిన్నగా సర్వే చేసి రోడ్డు తయారు చేయడం జరిగింది. డబ్బులు ఆ విధంగా 2 కోట్లు మంజూరు అయ్యాక మళ్ళీ అప్పుడు జయచంద్రారెడ్డి ఎంఆర్ఓ గారు ఉండే, ఆయన కొబ్బరికాయ కొట్టిండి వచ్చి కమలాకర్ మేము అందరం ముందు పోయి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరి సహకారంతో ఇలా గుట్ట మీద ఘాట్లోడ్ అయిపోయిందండి. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేవుడు అంటేనే నిధులు పంపించాలి. కమలాకర్ నాడు పోయి కూర్చున్నాడు కూడా కేసీఆర్ గారు ఇచ్చారు, కమలాకర్ తీసుకురావడం మేము ఎంతో వనిపెట్టాం. 14 కోట్లు అండి, 13 కోట్ల పైచీలు 14 కోట్ల రూపాయలు ఇలా రేకుర్తి దేవుని కొరకు కమలాకరణ పెట్టింటే మనం అర్థం చేసుకోరు. అందుకే కదా కమలాకరణ 3 సార్లు గెలిచిండు, మంత్రి అయ్యాడు. మళ్ళీ ఇంకా పోటాపోట్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా ఇక్కడ ఎవరు తట్టుకోలేక మళ్ళీ కమలాకరణ గెలిచిండు. అదే ఎంపీగా బండి సంజయ్ గెలుస్తుండే కానీ ఎమ్మెల్యేగా కానీ నలుగురు ఏంటి ఇక్కడ కమలాకరణ దగ్గర ఉన్నది ఏంటిది? ప్రేమ, ప్రజాసేవ. దేవుడు అంటే నిజంగా ప్రేమిస్తాడు ప్రజలు, నిజంగా యాక్టింగ్ నటన ఉండదు ఆయన దగ్గర కమలాకరణ. మరి అదే బండి సంజయ్ ఎందుకు ఎమ్మెల్యే ఓడిపోతాడు, ఎంపీ ఎందుకు గెలుస్తాడు? కరీంనగర్లో పుట్టిన ఇల్లు దగ్గర ఎందుకు గెలుస్తాడు? ఆలోచన ఏంటి? ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? హిందూ క్రిస్టియన్ దూరం పెడుతుంది, తప్పు అట్లా పెట్టద్దు కదా. అంటే ఏమన్నట్టు అక్కడ మీరు భగవద్గీత చదవండి, ఈరోజు ఖురాన్ చదవండి, బైబిల్ చదవండి. సాయిబు సిక్కు వాళ్ళది ఉంటుంది, గురు గోవింద్ సాహిబ్ అని ఉంటుంది, గురు గ్రంథ్ సాహిబ్ అంటారు సిక్కుల వాళ్ళది. ఇవన్నీ బుక్స్ చదవండి. మీరు చదివితే ఏముండదు. अच्छे स्वभाव से कर्म करो मुक्त मिलेगा आपको అని ఉంటుంది. अच्छे स्वभाव से कर्म करो आपको मुक्त मिलेगा అంటే మంచి ఆలోచనతోని పనులు చేయండి. అంటే ధర్మంతోని, ధర్మం అంటేనే మంచి, నిజము, నమ్మకము, సత్యాన్ని కాపాడే. ఆ విధంగా పోతుంది కమలాకరణ. మరి ఇవన్నీ చదవండి, ఖురాన్లో అదే ఉంటుంది, బైబిల్లో అదే ఉంటుంది, గురు గ్రంథ్ సాహిబ్లో అదే ఉంటుంది, మా భగవద్గీతలో కూడా అదే ఉంటుంది. మంచిని ముందు తీసుకెళ్దాం, అంతే కదా ఉంది. కాబట్టి బండి సంజయ్ గారు కూడా ఎంతోమంది ఓటేసి గెలిపిస్తారు. కాబట్టి ఇలా మోడీ కూడా ముస్లింలు కూడా కొంచెం సాయం చేయడం ముందుకు వస్తున్నాం. కాబట్టి బండి సంజయ్ గారు కూడా రండి, హిందూ ముస్లిం బాయ్ క్రిస్టియన్ అందరినీ కనుక్కొని వెళ్దాం. ఇప్పుడు సాయిబాబా గారు అంటే నేను ఒరిజినల్ అంటే ఇవాళ చెప్తాను మీకు, నేను సాయిబాబా గారి శిష్యుని.
షిరిడి సాయిబాబాకు హైదరాబాద్లో ఒక శిష్యుడు ఉంటారు, ఆయన మా గురుగారు ధన్వంతరి గారు, వారికి మేము శిష్యులం. షిరిడి సాయిబాబా గారికి ఒక శిష్యుడు ఉంటాడు హైదరాబాదు బాగిలింగపల్లిలో, ధన్వంతరి గారు, వారు మాకు గురువు, వారి శిష్యుడు నేనండి. సాయిబాబా గారు ఏమంటున్నాడు, చరిత్ర చూడండి, సచరిత్ర చదవండి, సాయిబాబా గారు సీరియల్ చూడండి, ఇప్పుడు వస్తుంది సీరియల్ చూడండి. ముస్లిం కానీ హిందూ కానీ క్రిస్టియన్ అందరూ అంటే అక్కడ ధర్మాన్ని కాపాడినప్పుడు అందరూ ఒకటే కదా, కులం ఎందుకు వేరేది? ఖురాన్లు నేను అనేది అన్ని చదవండి, అన్నింటిలో ఒకటే ఉంటే ధర్మాన్ని కాపాడితే కదా. మరి అరే ఇప్పుడు ఉగ్రవాదులు ఉంటారు, ఉగ్రవాదులు కూడా ఇంట్లో ఉంటే వాడిని అను, మొత్తం పార్టీని అనకు, మొత్తం కులాన్ని అనకు కదా, అది నేను. కాబట్టి నవ యువకులను నేను చెప్పించుకుంటా, ఒక గ్రూప్ ఏర్పడేస్తా, దేశం కొరకు, మన పిల్లల భవిష్యత్తు కొరకు ఖచ్చితంగా దేశాన్ని కాపాడదాం, పిల్లల భవిష్యత్తు కాపాడదాం. కల్తీ కరప్షన్స్ కానీ అన్యాయాల ఆరటం లేకుండా ముందు కూడా ఇంకా ముందుకెళ్తాం. ఇప్పుడు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు చేయబోదు ఒక ఎత్తు. నందిని ప్రకాష్ ఇక మీరు చూలే ఇప్పుడు చూడగలుగుతారు, ఎందుకంటే ఇప్పుడు దైవత్వంతో ధర్మాన్ని నిజాన్ని కాపాడడానికి ముందుకెళ్తున్నాం మేము. మాకు ఇప్పుడు రాజకీయం అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. డబ్బులు కూడా మనం చేస్తే వాడేస్తారు, ఇవన్నీ ఇవ్వకపోయి కష్టపడదాం. కష్టమే సుఖం ఉంటుందండి. ఎంతమంది కష్టపడి సంపాదిస్తారండి, కష్టేసుకోవడం, ఒకరిని దోసుకోవడం, ఒకరిని డబ్బులు విషయాలు, దొంగగతలు మనకి ఎందుకండి చెప్పండి, అంత అవసరమా? ఆ డబ్బుతో మన పిల్లలు చదివించడం, ఆ డబ్బుతో మన పిల్లలు బతకడం, మన కారు తినడం, మన ఇల్లు కట్టుకోవడం అంత అవసరమా? వేరే డబ్బులు వాడు ఎంత ఇబ్బంది పడుతుంది, వాడు ఎంత బాధపడుతుంది, వాడి డబ్బులు తీసుకుంటే వాడిని ఇబ్బంది పెడతాడు. అది ఆలోచన లేకుంటే ఎట్లా మనకు నాయకులకు? నేను అనేది ఇది. కాబట్టి మంచి తత్వంలో ముందుకు పోదాం, యువకులతో ఒకటి కానీ ఒక గ్రూప్ ఏర్పడేసుకుందాం, మనం కూడా పోరాటం చేద్దాం, మనం కూడా సలహాలు తీసుకుందాం. మనకు ఎస్ఐ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, మంచి సిపి వచ్చింది, ఇప్పుడు మంచి కలెక్టర్ అన్నారు, వాళ్ళ దగ్గర సలహా తీసుకుందాం, వాళ్ళకు డిపెండెన్స్ చేద్దాం, మంచిగా కాపాడండి. కరప్షన్ కూడా చూడండి, కరప్షన్ ఎందుకు కలిసి వాళ్ళకు కూడా చెప్తాం, వాళ్ళు ముందుకు వస్తారు కదా. అరే ప్రజలు పోరాడుతున్నారు, యువకులు పోరాడుతున్నారు, యువకులు గంజాయి తీసుకుంటారు, డ్రగ్స్ తీసుకుంటలేరు, ఎక్కువ తాగుతలేరు, మహిళలకు మర్యాద ఇస్తారు, పెద్దలకు మర్యాద ఇస్తారు, మంచి మార్గంలో పోతున్నారు, వాళ్ళు మనకు సలహా ఇస్తారు. మరి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళడానికి యువ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మేము ముందుకెళ్తాం. కాబట్టి ఏంటంటే రేకుర్తి గ్రామ ప్రజలు, నందిలి ప్రకాష్ అన్న రేకుర్తి గ్రామంలో పదవిలో ఉండాలి, కార్పొరేటర్ ఉండాలి, సర్పంచ్గా ఉండి 3 డివిజన్లు మెయింటైన్ చేసిండు కాబట్టి, గ్రామంలో ఏంటి మంచి పని చేసిండు కాబట్టి అతనే మాకు ఉండాలని ప్రజలు తలిస్తే రండన్న మీరు ఉండండి అంటే నేను ఉంటాను, లేకపోతే నాకు అవసరం లేదు ఈ పదవి. వినాడు అశోక్ గారు, నాకెందుకు చెప్పండి, అంతే ఎందుకు కోరుకుంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం, అంతే. అది వాళ్ళు ఇప్పుడు నేను ఉండాలనుకుంటా అంటే మీరు అంటారు నందిని ప్రకాష్, ఇప్పుడు నేను కార్పొరేట్ చేయాలనుకుంటా, నామినేషన్ వేస్తా, ప్రజలు ఓటేకుని ఓడిపోతుంది కదా, నేను ముందుకు పోతే వెళ్ళాము, ప్రజలు ముందుకు రాలి అన్నా, మీరే ఉండండి, మీరే రండి. ఎవరు రేపు ఒక ఓటుకు 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా అన్న ఎవరిని మేము ఓటేయం, మీకేస్తాం అని వాళ్ళు ముందుకు వస్తే నేను ముందుకెళ్ళదు, లేవు నాకెందుకండి కార్పొరేట్. నేను దైవతలు పోయేదండి, ధర్మాన్ని కాపాడాలండి, సనాతన ధర్మాన్ని కాపాడాలి, భక్తి వచన ప్రజలు తెలియాలి, యువకుల్ని ముందు తీసుకెళ్ళి తత్వం నాకు ఇంక ఉంది, నాకు దేవుడు ఇచ్చింది, నేను పోతా ముందుకు. ఈ పదవి ఎందుకంటే నాకు కార్పొరేట్ ఆఫ్టర్ ఎంత నాకు 3 సార్లు సర్పంచ్ చేసిన, ఇవాళ 3 డివిజన్లు, ఒక డివిజన్ నేను కార్పొరేటర్ ఏం చేసింది చెప్పండి, పదవి లేకుండా నేను సేవ చేయలేను. కానీ ప్రజల అభిష్టానికి విడిచిపెడుతున్నాను. కానీ రేపు మాత్రం ఇదే ప్రజల్ని ఏదైనా నాయకుడు ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తే నందిల్లి ప్రకాష్ అంటుడు ఊరుకోడు, నందిల్లి ప్రకాష్ అంటుడు కోడు, దేవుడు కోడు, ప్రజలు కోడు. ఎందుకంటే నేను 10,000 ఇచ్చిన ఓటుకు 5,000 ఇచ్చినా నన్ను ఓడగొట్టిరు, నాకు ఓటే లేదని ఇవ్వడన్న నాయకుడు అంటే నందిల్లి ప్రకాష్ అంటుడు ముందుండి అప్పుడు చూపిస్తాడు తడాక ఒక్కొక్కరిని. నందిల్లి ప్రకాష్ ఇది ప్రజలు ధైర్యంగా ఉండండి, పోరాటానికి సిద్ధంగా ఉండండి, అధైర్య పడకండి. నందిల్లి ప్రకాష్ అంటుడు ఎప్పటికీ మీ వెంబడి ఉంటాడు, అండగా మీకు తోడు నీడగా. కాబట్టి అన్యాయాల మీద ఆరాటంతో పోరాటం చేయాలి, మంచి ఆలోచనతో ముందు పోండి, మంచి కర్మలు చేయండి. అచ్చే స్వభావ సే కర్మ కరో ముక్తి మార్గం మిలేగా ఆప్ లోగోంకో అని నేను కోరుకుంటున్నా. మీరందరూ కూడా మంచి తత్వంలో ముందుకు పోవాలని, మన రేకుర్తి గ్రామాన్ని కూడా 3 డివిజన్లు కాపాడుకుందాం, మన కరీంనగర్ జిల్లా కూడా కాపాడుకుందాం, అన్ని కులాలను కాపాడుకుందాం, అభివృద్ధి పత్రంలో మనం ముందుకు పోవాలని, సుభిక్షంగా మన కరీంనగర్ జిల్లా ఉండాలని, రేకుర్తి ఉండాలని ప్రత్యేకంగా ఆ సుదర్శక లక్ష్మీ స్వామిని కోరుకుంటాను. అదేవిధంగా ఇప్పుడు మన షరీఫ్ గారు వారు ఒక ఛానల్ పెట్టి ముందుకెళ్తున్నారు, వారి ఛానల్ కూడా టీడీ న్యూస్ ఛానల్ కూడా ముందుకెళ్ళాలి. మరి ఈ టీడీ న్యూస్ ఛానల్ గారైన ప్రొపరేటర్ శ్రీ షరీఫ్ గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారం తెలుసుకుంటున్నాను.